భారత కుబేరుడు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో నివసిస్తూ ఉంటారు. అనంతమైన సంపదకి అధిపతి. అటువంటి అధిపతి ఇల్లు ఇప్పుడు తాజాగా వార్తల్లోకి వచ్చింది. ఏమిటంటే ఆయన అంటిలియా అనే ఒక భవంతిని నిర్మించుకున్నారు. 15,000 కోట్ల రూపాయలని అందరికి తెలిసిందే. అయితే అది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు, ఊహాగానాలే. తాజాగా ఈ ఇల్లు మరొకసారి వార్తల్లోకి వచ్చేసింది. ఏంటంటే వక్స సవరణ బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపేశారు ఆ బిల్లుకి. అంతే ఒక్కసారి ఇప్పుడు ఈ అంటిలియా వార్తల్లోకి వచ్చింది. కారణం ఏమిటి అంటే 2002లోనే ముఖేష్ అంబానీ గారు ఈ ఇంటిని 21 కోట్లకి 4.5 లక్షల చదరపు అడుగులు వక్స్ బోర్డు నుంచి కొనుగోలు చేశారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే 2005 సంవత్సరంలో ఈయన కోర్టును కూడా ఆశ్రయించారట అంబానీ గారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందంలో అప్పటి చైర్మన్ CEO కూడా పాల్గొన్నారట. ఈ భూమిపై వక్స్ బోర్డుకి హక్కు కలిగి ఉండడం కొద్దిగా అటు ఇటై వివాదాస్పదంగా మారింది. 1986 సంవత్సరంలో కరీంబాయ్ ఇబ్రహీం మత విద్యాన అనాథాశ్రమం కోసం ఆ భూమిని ఇవ్వగా ముఖేష్ అంబానీ వక్స్ బోర్డు నుంచి కొనుగోలు చేశారట. అయితే వక్స్ బోర్డు ఆస్తిని ప్రైవేట్ ఉపయోగం కోసం విక్రయించడానికి వీల్లేదుట. ఈ కేసు చాలా కాలం కోర్టులో పెండింగ్ ఉంది. ఇలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయట. 2020 సంవత్సరం నాటికి దాదాపుగా వక్స్ బోర్డుకి 9.4 లక్షల ఎకరాల భూమిని ప్రైవేట్ పరంగా వాడుతున్నారని కూడా అంటున్నారు. అయితే తాజాగా అంటిలియా వార్తల్లోకి రావడంతో ఒక్కసారి అందరి అటెన్షన్ అటువైపు మరలింది. అంటే అంటిలియా కట్టింది వక్స్ భూమిలోనా అని ఇప్పుడు తాజాగా అటు వెబ్ మీడియా, న్యూస్ మీడియా, సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనిపై ఎటువంటి చర్చలు ఉంటాయి, ఎటువంటి డిబేట్లు ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. కాకపోతే ఇదంతా అన్నెసరీ థింగ్. ఎందుకంటే అదేదో ఆయన చూసుకుంటారు, కోర్టులో వేశారు కాబట్టి వీటి గురించి మనం చర్చలు పెట్టడం, డిబేట్ పెట్టడం, జనాల అటెన్షన్ ని మిగిలిన సమస్యల నుంచి పక్కకు మరలించడం అనవసరమని అభిప్రాయపడుతున్నారు.